పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. సో ఈ కలకత్తా అప్డేట్స్ గురించి, అభయ గురించి అప్డేట్స్ కోసమే మనతో ఆల్టర్నేటివ్ డేస్ విజయ గారు చెప్పనీకి వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అప్డేట్స్ ఏంటో తన నుంచి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఈరోజు సెప్టెంబర్ 9వ తేదీ, అంటే ఆగస్టు 9th జరిగి 1 month. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. అంటే ఇంత అవుతున్నా రోజుకొక జరుగుతూ ఉన్న దాని గురించి చర్చించుకోవడం తప్పితే ఏ రోజు హ్యాపీగా ఒక న్యాయం వస్తుంది అన్నది కబురు మాత్రం ఇంకా అందకపోవడం నిజంగా అందరం బాధించదగ్గ విషయం అనమాట. సో దీని గురించే ఈరోజు యాక్చువల్గా ఒక ట్రయల్ కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అభయ గురించి అని అంటున్నారమ్మా. ఒక ఆడియో లీక్ కూడా వచ్చింది బయటికి అన్నారు. సో అందరూ అనుకోవచ్చు ప్రతిసారి ఏదో ఒక లీక్ అని చెప్తూ ఉంటారు, మ్యాటర్ లేదు అని. దయచేసి ఇప్పుడు చెప్పే దాంట్లో ఉంది ఈ ఆడియో లీక్ ఎలా వచ్చింది బయటికి, అందులో ఏముంది అనే దాని గురించి విజయ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా. సో మీరు చెప్పినట్టుగానండి, ఈ రోజుకి దురదృష్టకరమైన సంఘటన జరిగి వాళ్ళకి నెల. మనం అందరము అంటే ఇంకా ప్రాణాలతో సగం చచ్చిపోయి సగం బతికి ఉన్న రోజు ఈ సంఘటన ప్రతి ఒక్కరికి మన ఇంట్లో జరిగిన ఆడబిడ్డకులాగే మనం అందరం బాధపడుతున్నాము. జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అందరం పోరాడుతూనే ఉన్నాము. న్యాయం జరిగేదాకా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలాగా మనం అందరం పోరాడుతూనే ఉంటాము కూడా తప్పకుండా. సో ఇది ఏంటంటే ఒక ఆడియో రిలీజ్ చేశారండి. నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అమిత్ మాల్యా గారు ఒక ఆడియో టేప్ రిలీజ్ చేశారు. ఆ ఆడియో టేప్లో ఏముందంటే ఈ అమ్మాయి ఎంత బాధపడింది, తనను కావాలని ఎంత హరాస్ చేశారు అనేవి కొన్ని మెసేజెస్ ఉన్నాయి, కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ సంఘటన జరిగిన రోజు అంటే 8th మార్నింగ్ ఆ అమ్మాయి 10 o'clock తన హాస్పిటల్కి వచ్చిందండి. వాళ్ళ ఇంటికి వీళ్ళ హాస్పిటల్కు దాదాపు 14 kilometers దూరము. తను వచ్చిన తర్వాత తనతో పాటు పనిచేసే డాక్టర్స్ అందరూ 2 షిఫ్టులు మారినా కూడా ఈమె షిఫ్ట్ మారకుండా దాదాపు 36 గంటలు పనిచేసింది. 36 hours పనిచేసింది. చేసి అలసిపోయి 10:30కి తనతో ఆల్రెడీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో భోజనం చేసింది. అయితే ఇంతకంటే ఈ సంఘటన కంటే ముందు ఈ అమ్మాయిని ఏం చేశారంటే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు చాలా హరాస్ చేశాడు. ఎలాగంటే జనరల్గా ఈ మెడికల్ స్టూడెంట్స్ థీసిస్ సబ్మిట్ చేయాలి. ఆ థీసిస్ సబ్మిట్ చేసినప్పుడు వాంటెడ్లీ మిగతా స్టూడెంట్స్ని అందరినీ యాక్సెప్ట్ చేసి అందరు ఇచ్చిన రిపోర్ట్ యాక్సెప్ట్ చేసి ఈమెది మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. తను ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా యాక్చువల్గా తను చాలా బ్రిలియంట్ స్టూడెంట్. అది చేసినప్పుడు తను అడిగింది, సార్ ఇంకా ఏమన్నా కరెక్షన్స్ ఉన్నాయా అంటే ఇది అంత కాదు, ఇది మొత్తం మళ్ళీ నువ్వు మళ్ళీ ప్రిపేర్ చెయ్యి అన్నప్పుడు సార్ నా పాత రిపోర్ట్ ఇస్తారా అని అడిగింది. జనరల్గా ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఎవరైనా సరే ఒక తప్పు మీ రిపోర్ట్ బాగలేదు, నీ రిపోర్ట్ తీసుకెళ్ళిపో మళ్ళీ తయారు చేయమంటారు. అట్లాగే తను అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్ నీకు ఇవ్వను, నా దగ్గరే పెట్టుకుంటాను మళ్ళీ చేయము. ఆమె అడిగిన ఉద్దేశం ఏంటంటే తను దాదాపు 100 పేజీలో 200 పేజీలో రిపోర్ట్ తయారు చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 పాయింట్లన్నా తనకు దొరికితే మళ్ళీ రీసెర్చ్ చేయకుండా సో దట్ షీ కెన్ సేవ్ సమ్ టైమ్ అనే ఉద్దేశంతో అడిగినప్పుడు అతను ఖరాఖండిగా నేను ఇవ్వను, ఇలాగే ప్రతిసారి 4 సార్లు అడిగావంటే నీకు మార్క్స్ తక్కువ చేస్తాను ప్రాక్టికల్స్ అని ఆమెను చెప్పాడు. చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళి చాలా బాధపడి తండ్రికి చెప్పింది, నాకు ఎందుకో ఇలా జరుగుతుంది, మరి నాకు అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు అని చాలా బాధపడింది అనమాట. ఆ తండ్రి అంటే ఏమంటాడంటే పెద్ద అమ్మాయి అయిపోయింది, తను ఒక మెడికల్ డాక్టర్, మేము ఎక్కువ అడగలేదు, తనని అన్నీ అడ్జస్ట్ చేసుకుంటే ఎందుకంటే తన యాటిట్యూడ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను అని చెప్పారనమాట. సో అట్లాంటిదంతా మనసులో పెట్టుకొని అమ్మాయి ఒక 2 రోజులు ఈ సంఘటన జరగకపోయే 2 రోజుల నుంచి షీ వాజ్ సో మచ్ అప్సెట్లో ఉందన్నమాట. సో అప్సెట్లో ఉన్నప్పుడు అట్లాగే తన ఫ్రెండ్స్ ఎవరైతే తన తండ్రికి కూడా చెప్పింది, ఒక 8 మంది డాక్టర్లు నన్ను చాలా విపరీతంగా హరాస్ చేస్తున్నారు అంటే ఈమె ఆల్రెడీ అంటే ఎవరైతే ఈమె వీళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు చెప్పారు ఇలా చేస్తుంది, మనం చేసే పనులకు అడ్డొస్తుంది అని చెప్పినప్పుడు నువ్వు అలాంటివి ఏం పట్టించుకోకు, నీ పని నువ్వు చూసుకొని ఈ అమ్మాయిని చాలాసార్లు వార్న్ చేశారు. ఆ సంగతి కూడా తండ్రికి చెప్పింది. ఆ రోజు రాత్రి ఏమైందంటే 11:30కి
మిగతా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ 8 మంది వచ్చారు ఈమె దగ్గరికి. వచ్చినప్పుడు తను చెప్పిందనమాట, ఇలా సెక్స్ రాకెట్ జరుగుతుంది, ఈ ప్రిన్సిపల్ అవయవాలు అమ్ముకుంటున్నాడు, తర్వాత ఇక్కడ బ్లూ ఫిల్మ్స్ తీస్తున్నారు, డ్రగ్స్ మాఫియా జరుగుతుంది, ఇవన్నీ నేను చెప్పినా ఇతను వినటం లేదు కాబట్టి 8 మంది డాక్టర్లు చెప్పింది. అంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చారమ్మా? అంటే వాళ్ళందరూ తన కొలీగ్స్ అండి, ఆ రెస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు వచ్చారనమాట. అక్కడ పనిచేసే డాక్టర్స్ వచ్చినప్పుడు తను చెప్పింది అనమాట. సో నేను ఇది ఇంకా నేను ఓర్చుకోను, ఇది నేను హయ్యర్ అథారిటీస్ చెప్తానని నొక్కి ఒక్క నుంచి చెప్పింది. అయితే ఎప్పుడేనండి రాజుగారు, మన చుట్టూ ఉండేవాళ్ళు మన మంచి కోరుతారు అనుకుంటాం కదా, అందులో ఆల్వేస్ మన మంచి కోరుకుండే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని ఆ అమ్మాయి ఏమనుకుందంటే, వీళ్ళు అంటే ఎన్ని రోజులు తనను సతాయించినా కూడా ఈ విషయం చెప్తే వాళ్ళు మారతారని తను చెప్పినప్పుడు వాళ్ళు చాలా వ్యతిరేకంగా, అంటే ఎంత వ్యతిరేకించారంటే చాలా భయంకరంగా, ఇంకొకసారి ప్రిన్సిపల్ గురించి, ఈ హాస్పిటల్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడద్దు, ఏం చేసినా నోరు మూసుకొని ఉండు అని చెప్పినప్పుడు తను చాలా ఆర్గ్యూ చేసినప్పుడు ఏమైందంటే, ఈ నలుగురు ఈ అమ్మాయిలు అంటే 4 మేల్ డాక్టర్స్ 4 ఫీమేల్ ఈమెను విపరీతంగా కొట్టారు. ఎలా కొట్టారంటే మొహం మీద, ఇంకా అంత ఒంటి మీద ఈ ఎముకలు విరిచారన్నారు కదా, వీళ్ళు చేసిన పని. ఈ భయంకరంగా ఎముకలు విరిచేసి తన గొంతు నరాలు పట్టుకొని ఇలా నొక్కేసి ప్రాణం పోయేంత వరకు కొట్టి, ఆ క్షణంలో ప్రాణం పోయిందేమో అనే ఒక అనుమానం కూడా అందరికీ ఉంది. వదిలేసి కిందికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేశారంటే, ఈ మనం ఎవరైతే చెప్పుకున్నాం ఆ సంజయ్ రాయత్ అని పిలిచారు. ఇలా జరిగింది, బాగా కొట్టేసి వచ్చాము, నువ్వు తీసుకెళ్ళి ఆమెను ఒక చోట ఎక్కడన్నా వేరే పడుకోబెట్టి ఆ రూమ్ అంతా సర్దమని చెప్పారు. వీడు వెళ్ళేటప్పటికీ అంటే ప్రాణంతో ఉందో, కొనవీపురితో ఉందో, చనిపోయిందో తెలియదు. వీడు వెళ్ళిన తర్వాత అంటే ఏ అమ్మాయిలను చూసినా కూడా అనుభవించాలనే మనస్తత్వం ఉన్న వీడు, అంటే 24 అవర్స్ ఎప్పుడు ఈ పాన్ వీడియోలు చూస్తూ వాడి 24 గంటలు దాంతోనే గడుపుతుంటాడు. కాబట్టి ఆమె నా పరిస్థితిలో చూసినప్పుడు వాడికి ఏమాత్రం దయా దాక్షిణ్యం లేకుండా ఆమె మీద పడి తన పైశాచికత్వాన్ని చూపించి రాక్షసులు ఎలా ఆనందం పట్టారో అలా ఆనందం పడి ఆమెను రేప్ చేసేసి విపరీత, అంటే ఆమెను ఇంకా, అంటే ఆమె అప్పుడే చనిపోయి, అంటే మనం వీఆర్ నాట్ షూర్ అండి, అది రిపోర్ట్ వస్తే కానీ తెలియదు. అప్పుడు అతను వెళ్ళేటప్పటికి ఆమె చనిపోయిందా లేకపోతే కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆమె చేశాడా అనేది మాత్రం మనం వీఆర్ నాట్ షూర్. అలా చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, కిందికి వెళ్ళి ఇంకా వాడిని విచారించినప్పుడు ఎవరికో సిలిండర్ కావాల్సి వచ్చింది, గ్యాస్ వచ్చింది, ఇవన్నీ కథలు. అంటే వాడిని ఎప్పుడు కదిలిచ్చినా ఒక్కొక్క స్టోరీ చెప్తున్నాడు కానీ ఏ మాత్రం ఒకసారి కూడా ఒకటి చెప్పటం లేదు. తల్లిదండ్రులు అదే అంటున్నారు అన్నమాట, మా అమ్మాయిని విపరీతంగా సతాయించారు హాస్పిటల్లో వాళ్ళు, ఇది తను ఆత్మహత్య చేసుకున్నది కాదు, ఇదంతా కావాలని ప్రీ ప్లాన్డ్ మర్డరు, కాబట్టి మాకు న్యాయం జరగాలని వాళ్ళు నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నారు. సో జరిగిందంత ఇదండి. ఈ అమిత్ మాల్యా గారి సెక్రటరీ గారే ఈ ఆడియో టేపు రిలీజ్ చేశారు. సో జరిగిన విషయాలన్నీ, అంటే అందుకనే చెప్తున్నారు, ఎవరో 8 మంది చేసింది, మనకు చాలా అనుమానాలు వచ్చాయి. నిజంగా సెమినార్ రూమ్లో చేస్తే ఇలా జరుగుతుందా, ఇలా జరగదు కదా. సో ఒక పైశాచికంగా, ఒక రాక్షసత్వంగా ఎముకలు ఎరగొడతాడా, లేకపోతే రక్తాలు వచ్చేటట్టు కొడతాడా, ఆమెను అరిచినప్పుడు, ఆమెను అలా చేస్తున్నప్పుడు ఈమె అరవలేదా అనేది, ఇవన్నీ ఎందుకంటే ఇది జరిగింది. అసలు జరిగింది ఇది. వాడే కొట్టడం అంటే వెళ్ళిన తర్వాత పెనుగులాట, ఒకవేళ నిజంగా ఆమె ప్రాణం ఉండింటే పెనుగులాడి ఆ లాస్ట్ సెకండ్ వరకు కూడా పోరాడి ఉండొచ్చు. ఆ క్రమంలోనే ఇతని బాడీ మీద ఆ ఒళ్ళు, అంటే ఇలా రక్కిన ఇది అతని గోళ్లలో ఈ అమ్మాయి స్కిన్ ఇవన్నీ ఇరుక్కున్నది. అంటే ప్రాణం ఉన్నా కూడా తను పోరాడింది, అయినా కూడా ఓడిపోయిందండి ఆమె మన అందరి కోసం. కాబట్టి తప్పకుండా, అంటే ఇన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా ఎందుకని ఎందుకు ఆమె కోసం మనం అందరం ఎందుకు బాధపడుతున్నాము అంటే న్యాయం జరగాలి, ఇంకొకరికి ఇలాంటి అన్యాయం జరగకూడదు. ఇప్పుడు ఈ రూమ్ ఏదైతే రూమ్ జరిగిందో ఆ రూమ్ లో ఎటువంటి ఎంక్వైరీస్ జరగలేదు, ఏమి జరగలేదు, ఎవ్వరు లేరండి, ఎవ్వరు అంటే చెప్తున్నా కదండి, అదంతా వాళ్ళు ప్రీ ప్లాన్డ్. ఇది అయిన తర్వాత మామూలుగా వచ్చిన తర్వాత అంటే అక్కడ కూడా వీళ్ళన్ని ప్రీ ప్లాన్డ్ గా మొత్తం లేదండి. నేను ఇంతకు ముందు ఈ వీడియోలో మీకు చెప్పాను, ఆల్రెడీ 1 డే ముందే అక్కడికి ఎవరు వెళ్ళొద్దు, అక్కడ రినోవేషన్ జరుగుతుంది అని ఆల్రెడీ ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. కేసు ఇదంతా అయిపోయిన తర్వాత
మామూలుగా ఇన్వెస్టిగేషన్ కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళకి వెళ్ళినప్పటికీ ఆధారాలు ఏమీ ఏం లేదండి. కనపడలేదా ఆ room లో? వెళ్ళినప్పటికే ఇతను ఒక మీకు పోయినసారి వీడియోలో మీకు చెప్పాను, ఒక ఇన్స్ట్రక్షన్స్ ఒక లెటర్ ఇచ్చాడు వీళ్ళందరికీ. Hmm. ఇక్కడ టైల్స్ బాగలేవు, వాష్రూమ్స్ అన్ని ట్యాప్లు పనిచేయటం లేదని, ఎలక్ట్రికల్ వర్క్ చేయమని అతను ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు అది వెంటనే అప్పటికప్పుడు పగడగొట్టేసి అదే. ఆ సాక్ష్యాధారాలు లేకుండా Hmm. చేశారనమాట. Hmm. సో ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు కదండి. అవునా. అలాగా అమ్మాయిలు తన తోటి ఏజ్ వాళ్ళు మంచిగా ఏమాత్రం ఉన్నట్టు మానవత్వం నటించి, లేకుండా, నిజంగా అంటే దారుణం. మన చుట్టూ ఉంటారు కదండి, మన నిజంగా. చుట్టూ ఉండేవాళ్ళు మన బాగు కోరుతారు అనేది గ్యారంటీ లేదండి. లేదు. మన వెనక ఉండి గోతులు తవ్వే వాళ్ళు కూడా ఉంటారని ఇదే ఉదాహరణ. ఒకటమ్మా, ఎక్కడో దూరం ఉండి ఏదో చేస్తున్నారు అంటే కనుక్కోవడం కష్టం అనుకోవచ్చు, లేదా కనుక్కోవడం ఈజీ కూడా అవ్వచ్చు. అంటే పలానా వాళ్ళ మీద ఒక అనుమానం ఉంది అని, మన చుట్టూ నీడలాగుండి మన దగ్గర నటిస్తూ ఉన్న వాళ్ళని కనిపెట్టడం కష్టం కదా. అదేనండి. అందుకే అంటారు ఇంటి దొంగనైనా ఈశ్వరుడు నమ్మకం కనిపెట్టలేడు కలగాలి అని. కదండి. నమ్మకం చూడండి కలిగితేనే ఎంత వాళ్ళు దారుణం. ఇది చేశారు. అదే ఆ తండ్రి అదే వాళ్ళు ఓకే, ఇప్పుడు మొత్తుకుంటున్నారు. ఈ రోజైతే ఇదే ట్రైల్ ఇదే సో అంటే ఇంకా ఇక్కడ నుంచన్నా ఇప్పుడు మనకి బాగా కనిపిస్తూ ఉంది కదా, దీని నుంచన్నా తొందరగా ఈ కేసును చకచకా అనే చేసేసి అందరం తీర్పు రావాలని అనుకుంటున్నామండి. అందరం అందరం కోరుకుంటాము. కోరుకుందాము. నిజంగా తప్పకుండా అందరము, అంటే సంఘటన జరిగిన రోజు మరుక్షణం నుంచి ఎంత స్ట్రాంగ్ గా మనం అందరం ఉన్నామో ఇవాళ వచ్చే కూడా అలాగే వరకు కూడా ఉంటాము. అలాగే ఉండాలి. అంటే మనకు న్యాయం, అంటే న్యాయం. బాధితురాలికి Yes. న్యాయం జరిగిందని మనం అందరము నమ్మేలాగా తీర్పు వస్తేనే తప్ప అది మనము ఇదైతే వదిలిపెట్టేదే పెట్టేదే లేదు. లేదు. తప్పకుండా ఆమె వైపు మనం అందరము మనం ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఒకటే మనం కోరుకోవాలి, బాధితురాలి తల్లిదండ్రికి ఆ భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలి ఇవ్వాలని అని కోరుకుంటున్నాం. మనం అందరం కోరుకుందాము. ఆ అమ్మాయికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. భగవంతుడు ఎప్పుడైనా కూడా కొంచెం లేట్ కావచ్చేమో, Right. తప్పకుండా మనకు ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందని మనం అందరం కోరుకుందాం. సో ఒకటే అండి, మళ్ళా చెప్పుకునేటట్లు ఆ డాక్టర్ అమ్మ తల్లికి ఆత్మశాంతి చేకూరాలని, ఆ పేరెంట్స్కి కొండంత ధైర్యాన్ని బలాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఎటు తిరిగి ఇందులో ఏ ఒక్కరు కూడా శిక్ష నుంచి తప్పించుకోకుండా, ఎంతటి పడాబాబులైనా రాజకీయ నాయకులైనా సరే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటామని. థ్యాంక్ యూ. నమస్తే.